విశాఖలో జరిగిన సమ్మిట్ విజయవంతమైందన్నారు మంత్రి కొండపల్లి శ్రీనివాస్. పెట్టుబడుల రాకు సీఎం చంద్రబాబు ఇమేజే ప్రధాన కారణమని విజయనగరం వేదికగా తెలిపారు. సమ్మిట్లో రాష్ట్ర ప్రభుత్వ పారిశ్రామిక విధానం, పారిశ్రామికవేత్తలకు అందిస్తున్న ప్రోత్సాహం తెలిపారన్నారు. 5,000 మంది వరకు ఈ సమ్మిట్కు హాజరయ్యారని, లక్షల కోట్లలో ఎంఓయూలు జరిగాయన్నారు. ఈ ఒప్పందాలతో యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని చెప్పారు. మనం గత 3 రోజులుగా విశాఖపట్నం కేంద్రంగా సిఐఐ గ్లోబల్ పార్ట్నర్షిప్ ఏదైతే కార్యక్రమము దేశ విదేశాల నుంచి అనేకమైనటువంటి పెట్టుబడిదారులు, అలాగే ఇండస్ట్రియల్ పార్ట్నర్స్ కానీ, లేదా ఇండస్ట్రీస్ ఉన్నటువంటి వ్యక్తులు కానీ, స్పీకర్స్ కానీ, లేకపోతే ఓవర్సీస్ మినిస్టర్స్ కానీ పెద్ద ఎత్తున విశాఖపట్నం వచ్చి విశాఖపట్నంలో ఒక భారీ స్థాయి ఇండస్ట్రియల్ సమిట్ జరిగింది. ఈ సమిట్ లో ప్రధానంగా పెట్టుబడిదారులందరినీ కూడా ఆహ్వానం పలుకుతూ మన రాష్ట్రం తాలూకా పాలసీస్ అన్ని కూడా, విధి విధానాలన్నీ కూడా చెప్పుకోవడమే కాకుండా, ఇలాంటి ఇండస్ట్రీస్ చాలా వరకు కూడా ఇంకా రానున్న కాలంలో మరిన్ని ఇండస్ట్రీస్ విజయనగరంకి వస్తాయి. వచ్చే వాళ్ళందరినీ కూడా విజయనగరంలో స్వాగతం చేస్తూ మేము దగ్గరుండి పెట్టిస్తున్నాం. అక్కడ ఒక టీం కింద పనిచేస్తూ ఎవరు వచ్చినా కూడా మన ప్రాంతంలో ఇండస్ట్రీస్ కల్పిస్తే ఖచ్చితంగా మన పిల్లలందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు వస్తాయి, వలసలు ఆగుతాయి, వాళ్ళ జీవన అభివృద్ధి పెరుగుతుంది. ఎందుకంటే ఈరోజు ప్రతి ఒక్కరు కూడా వ్యవసాయం మీద ఆధారపడే కుటుంబాలు మనకి ఎక్కువ. వ్యవసాయం చేసుకుంటూ కూడా ఉద్యోగ అవకాశం ఉంటే ఖచ్చితంగా ఒక మంచి డెవలప్మెంట్ అనేది మన ప్రాంతం చూస్తుందనే విషయం కూడా మీ అందరూ కూడా ఆలోచించి ఈరోజు పెట్టుబడిదారులందరినీ కూడా కోఆర్డినేట్ చేసుకొని శాసనసభ్యులు, ప్రజాప్రతినిధులు, బంగారాజు గారు అందరూ కూడా ఒక టీం కింద పనిచేస్తూ ముందుకెళ్తున్న విషయం మీ ద్వారా తెలియజేస్తున్నారు. మనం గత 3 రోజులు